హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనం సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదండి, స్వాధ్యాయంలో భాగంగా. సో దానిలో ఈరోజు మనం డే 17కి వచ్చేసాము. సో మరి దానిలోకి వెళ్ళే ముందు ఈరోజు ఒక్క 5 నిమిషాల పాటు చక్కగా ధ్యానం చేసుకుందాము. స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాం మాస్టర్స్. అందరూ రెడీ కదా? ఓకే మాస్టర్స్, చక్కగా వెన్నుపూసని టారుగా పెట్టి స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. మీ 2 కళ్ళను క్లోజ్ చేసుకోండి, వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి మాస్టర్స్. చక్కగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేయండి మాస్టర్స్. చక్కగా సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ మీ అంతరంగంలోనికి ప్రయాణించండి. ఈ కొన్ని క్షణాలు మనతో మనం ఉంటూ మనలోనికి వెళ్దాం మాస్టర్స్. ఎరుకతో ఉందాం.
చక్కగా నిదానంగా సహజ స్థితికి వస్తూ రెండు చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతుల్ని మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను పెంచేయండి. ధ్యాన స్థితిలో ఉండేవాళ్ళు అలానే ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి మాస్టర్స్. మరి ఈరోజు దేని గురించి తెలుసుకోబోతున్నాం? స్వాధ్యాయం శాపవశాస్తు రావణ జననం. ఓకే మాస్టర్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాం? సీతమ్మ ఎలా ఇబ్బంది పడింది, రావణుడు ఏ విధంగా తన్ని ఎన్ని మాయల ద్వారా తను భయపెట్టాడు, ఎట్లా అనేది మొత్తం కూడా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు శాపవశాస్తు రావణ జననం అన్నమాట. కథలో నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మేము మళ్ళీ సోమా కుటీరంలో కూర్చున్నాము. బయట చాలా వేడిగా ఉండి అక్కడ తినలేకపోయాము. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుబట్టినా మేము ఈ వేడిలో పండ్లు నీరు చాలు అన్నాం. మేం గబగబా వాటిని భుజించి ఆ చిన్న గదిలోకి తిరిగి వచ్చాము. ఆశ్చర్యకరంగా దానిలో ఎప్పుడూ చక్కటి గాలి వీస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని వర్ణించబోతున్నాను. ఆమె కొనసాగించింది. కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడు దైవరూపమైన నారాయణునితో కలిసి నడుస్తూ ఉంది. వారు తమ స్వర్గధామం వైకుంఠంలో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించి ఆలోచనలు ప్రసరించుకుంటూ ఉండగా నిరంతరాయముగా ఆశీర్వాద తరంగాలు వారి మధ్య ప్రవహించాయి. ప్రతిరోజు కొత్త రకమైనవి కనిపించేవి. ఈ వేళ ఇంత వర్ణారహితంగా ఉందేమిటి అనుకున్నారు. వారు నడుస్తుండగా నారాయణుడు ఆమెతో బ్రహ్మ మానసపుత్రులైన ఆ నలుగురు ఈ రోజు వచ్చారు అని ఆమెతో చెప్పారు. వారు మన దర్శనం కోసం ఎందుకు రాలేదు? ఆవిడ అడిగిందనమాట. వారు వచ్చారు, కానీ మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడా? ఆవిడ ఆశ్చర్యపోయింది. నారాయణుడు తన సంభాషణ కొనసాగిస్తూ కుమారులు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనలను ఆటంకపరచటం ఇష్టం లేక వారిని పంపించేశాడు అని చెప్పాడు. కానీ వాస్తవంలో అతను వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకొని వారు మనల్ని చూడటానికి ఇష్టపడలేదు. సమయం చూసుకొని నేను అతనితో మాట్లాడతాను. వారు మనల్ని చూడటాన్ని ఇష్టపడలేదు. సమయం చూసుకొని నేను అతనితో మాట్లాడతాను. సుదూరంగా చూస్తూ నారాయణి ఋషి కుమారులను గుర్తించింది. వారు వెళ్ళే వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ మనం వారిపై వెళదాం. వారు మనతో ఎంతో చెప్పాలనుకున్నారు. వారిని మళ్ళీ కలుసుకోగలగటం ఎంత ఆనందదాయకం అని ఆమె అంటూ వారు ఆనందంతో
ఋషుల వైపు నడిచారు. వారిలో ఒక ఋషి తలదించుకొని, నారాయణమూర్తి, మేము నీ దర్శనానికి రానందుకు మన్నించు అని వేడుకున్నారు. నారాయణులు నవ్వుతూ చూడగా ఆ ఋషులు జరిగింది వారు గ్రహించారని అర్థం చేసుకున్నారు. మా సేవకుని దుష్ప్రవర్తనకు మన్నించండి నారాయణుడు అన్నాడు. అదేమి లేదు ప్రభు, మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాం. ఆనంద పులకాంకితులమయ్యాము. భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మీతో పంచుకోవటం కోసం మేము వచ్చాము. ఆ ఋషి బదులిచ్చాడు. కుమారులు సెలవు తీసుకుని వెళ్ళిన తరువాత నారాయణుడు జయుడి వద్దకు వెళ్ళారు. వారి రాకను చూసి దాక్కోవటానికి ప్రయత్నించాడు, కానీ నారాయణుని నుంచి దాక్కోలేకపోయాడు. చాలా కాలం క్రితం నారాయణుడు జయుడిని ఈ ఉన్నత దేవలోకాలలో ఉండటానికి అనుమతించినప్పుడు అతనిలో అతిశయ అసూయ బీజాలు వ్రేళ్ళనుకున్నాయని గుర్తించిన కాలక్రమంలో అవి నశించిపోతాయని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఇప్పుడు వృద్ధి చెందుతున్నాయి. ఆయన తన సేవకుని వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తరువాత మా దర్శనానికి వచ్చిన కుమారులను నువ్వు తిప్పి పంపావు. జయ, ఈ వైకుంఠధామం నుంచి ఎవ్వరినీ తిప్పి పంపకూడదు. ఇక ఆ ఋషుల విషయం చెప్పేది ఏముంది ప్రభు, అందులో నా తప్పేమీ లేదు. వారు ఎంతో దురుసైన వాళ్ళు, నాతో ఎంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఆ మనస్థితిలో ఉన్న వారికి మీరు దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్ళి ప్రశాంతత చేకూర్చుకొని రమ్మని చెప్పాను. నారాయణుడు అతడు అసత్యం చెప్పుతున్నాడని తెలుసుకోవటమే కాక అతని మనస్సులో వంచనా బీజాలు కూడా చోటు చేసుకోవటం చూశాడు. జయ, నువ్వు చెప్పేది సత్యం కాదు. నువ్వు నన్ను వంచలేవని నువ్వు తెలుసుకోవాలి. వెంటనే ధ్యాన సాధనలోనికి వెళ్ళు. నిన్ను వశపరుచుకున్న అతిశయ అసూయ వంచన బీజాలను వ్రేళ్లతో పెకలించు. ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు ఎక్కడకు వెళ్ళాలో, ఏ విధమైన ధ్యాన సాధన చెయ్యాలో ఆయన సూచించే దృశ్యాన్ని నారాయణి చూస్తూ ఉంది. నారాయణుడు తనకు సూచించిన విధముగా సాధనకు వెళ్ళటానికి బదులు జయుడు కుమారుల వద్దకు వెళ్ళి వారిని కోప్పడ్డాడు. మీరు ప్రభు వద్దకు వెళ్ళి మీ ఫిర్యాదులతో ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు అని కోపంగా ప్రశ్నించాడు. ఋషులు ఆయనను ఆశ్చర్యంతో చూశారు. జరిగిందేమిటో వారికి తెలుసు. ప్రభువు అతనిని ధ్యాన సాధనకు వెళ్ళమన్నాడని తెలుసు. అతను అన్నదానిని పట్టించుకోకుండా ఋషులలో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయారు. అది జయుడు కోపాన్ని తీవ్రతరం చేసింది. ఋషులు పరస్పరం చూస్తున్నారు. తరువాత ఏం జరగబోతోందో గుర్తించారు. ఈ లోకంలో కోపానికి అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలు లేదా కారణలోకాలలో ప్రవేశించి వారికి ప్రతికూల ఉద్వేగాలన్నీ నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే అక్కడ వెలువడి సాంద్రత లోకాలను నిలిపి ఉంచే ఉన్నత
ఉన్నత ప్రకంపనాలు కల్లోలానికి గురి కాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపనాలకు అంతరాయము కలిగితే విశ్వం అంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. నారాయణుడు ప్రత్యక్షమై జయునితో శాంతంగా చెప్పాడు, జయ, నువ్వు ఏం చెయ్యాలి అన్న సలహా నేను నీకు ఇప్పటికే చెప్పాను, ఇప్పటికే ఇచ్చాను నీకు సలహాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను, వెంటనే ధ్యాన స్థితిలోనికి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చెయ్యి. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను. జయుడు నారాయణుని క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువుకు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచవలసిన అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడు అని తనలో తాను అనుకున్నాడు. అతనిలో స్వీయ జాలి వ్రేళ్ళనుకుంది. ప్రభువుతో నా బంధానికి గాడి ఏర్పరిచినందుకు ఆ ఋషువులకు తగిన శాస్తి చెప్తాను అనుకున్నాడు. నారాయణుడు సూచించినట్లుగా అతను ధ్యాన సాధన చెయ్యకపోగా ఒక పథకం రచించటం మొదలుపెట్టాడు. అతను ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక దేవతా స్త్రీ పుట్టతో పండ్లు తీసుకొని వెళ్ళటం చూశాడు. అవి ఋషుల కోసం అని భావించి అతను ఆమెను సమీపించాడు. ఆమె చాలా అందంగాను ప్రకాశంతోనూ ఉంది. ఋషుల కోసం ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అన్నాడు. కానీ నిజంగా అతనికి తనను అవమానించటానికి కారణమైన వారికి పండ్లు తీసుకువెళ్ళే ఉద్దేశం లేదు. అవి చూసిన ఆమె సందేహించింది. ఆ క్షణంలో అతనిలో మోహం తలెత్తింది. ఆ తలంలో అరుదుగా జరిగే చర్య ఆయన అతని కోరికలోని తీవ్రతకు ఆమె దిగ్భ్రాంతి చెంది వెనకడుగు వేసింది. దేవి నారాయణి అతను ముందు ప్రత్యక్షమే తీవ్రమైన స్వరముతో, ఇక్కడ మోహానికి తావులేదు జయ. నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు నాటి నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళకపోతే ఈ తలం నుంచి బలవంతంగా పంపించవలసి ఉంటుంది అని హెచ్చరించింది. కానీ మాత ఏదో చెప్పబోయాడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఋషులలో ఒకరు పదునైన స్వరముతో, జయ, నువ్వు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మమ్మల్ని అవమానిస్తే సహించాము. కానీ ఈ మహిళ ఋషిని, ముల్లోకాలను గౌరవింపబడే స్త్రీని అవమానించటం మాకు సహించరానిది. నీ ఉద్వేగాలు మానవ లోకంలో చిల్లుతాయి. కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక లోకంలో జన్మ తీసుకుని నీ ప్రతికూల ఉద్వేగ అంకురాలను చిదిమి వేయవలసిందిగా శపిస్తున్నాను. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎరుక పెంపొందించుకోకపోతే, అజ్ఞానంలో కూరుకుపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరుచుకోకపోతే నారాయణుడే ఆ ప్రభువై నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమవ్వగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు, నన్ను ఈ శాపం నుంచి కాపాడండి. నేను ఇప్పుడే ధ్యాన సాధనలోనికి వెళతాను. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది జయ. నారాయణుడు విషణ వదనంతో అన్నాడు. నీకు నేను సలహా ఇచ్చాను, అలాగే నారాయణి కూడా. కానీ నువ్వు లెక్క చెయ్యలేదు. ఇది నీ ఆలోచన చర్యల ఫలితం. ఏ ఒక్కరూ తమ మనస్సు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తు నిర్ణయించేది అదే. నీకు ఆ నియమం తెలుసు కానీ పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించటం కొనసాగించాడు. కానీ నారాయణుడు ఒకానొక ఋషి శాపం ఫలించకుండా
ఉండదు, కానీ దానిని మెరుగుపరచవచ్చు. కాల వ్యవధి తగ్గించబడి నువ్వు ఆ భ్రమలను సరిచేసుకోవటానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఇక్కడకు తిరిగి రాగలవు లేదా అన్నది నిర్ణయిస్తాయి. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపం, గర్వం, మోహాలు వదుల్చుకొని ఇక్కడకు తిరిగి రాగలవు. కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావటం సాధ్యపడదు. జయుడు మాత వైపు తిరిగి, అమ్మా, నన్ను త్రోసివేయవద్దు. నువ్వు దీనిని ఆపగలవు. నేనేం చెయ్యాలో చెప్పు. అతనిని కరుణాపూరిత దృక్కులతో చూస్తూ ఆమె, ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రత తలాలలో దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ. వాటితో ఈ నష్టాన్ని తిప్పికొట్టగలవు. కానీ నువ్వు నారాయణుని హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని సంక్షోభానికి గురి చేస్తావు. భూమిని ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని సంక్షోభానికి గురి చేస్తావు. అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను సరిచెయ్యవలసి ఉంటుంది. అది భయంకర యుద్ధం. కనుక భూమి మీద విషయాలన్నింటికీ దూరముగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుణ్ణి ధ్యానించు. ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడు అని బదులిచ్చింది. అమ్మ, అతను అరిచాడు. కానీ అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించటానికి సిద్ధమవుతోంది. జయుడు చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడింది. ఆమెకు ప్రహ్లాదుడు, జయుని కుమారుడు, భూమిపై మొదటిసారిగా జయుడు హిరణ్యకశిపునిగా జన్మించినప్పుడు తన కుమారుణ్ణి చంపటానికి ప్రయత్నించటం గుర్తుకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణలతో ఆడుకుంటూ తాను దేవలోకాలలో విన్న మంత్రాలు పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణుడు నారాయణీల పట్ల భక్తి గీతం గానం చేసేవాడు. ఇప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణామయ లోకాలలో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుపును ఆపేవాడు. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె అతని మనస్సులోకి వెళ్ళగలిగితే ఆ వక్రీకరించబడిన మనస్సులోకి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణుని ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్య గానాన్ని అతని జ్ఞాపకాలలో మేల్కొల్పటానికి ప్రయత్నించేది. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవిలో జ్ఞాపకం తెచ్చుకో. ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోక ముందు జయుని గానం. అది ప్రేమ కొరకు నీ గానం అని గుసగుసలాడింది. ఆ జ్ఞాపకం మొదలవ్వగానే అతడు స్తంభించిపోయాడు. అతని శరీరం చిన్నదిగా, మరింత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరముతో, అమ్మా, నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు? ఎందుకు అని అడిగాడు. ప్రియపుత్ర, మేము నిన్ను ఎన్నడూ వదలలేదు. నీ చర్యలు నీ ప్రభువు త్వరలోనే ఇక్కడకు వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వల్లనే నువ్వు మళ్ళీ చేరుకోగలవు. నువ్వు నీ కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి. నువ్వు నిన్ను ఇంతగా ఎందుకు దిగజార్చుకున్నావు? ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ ఆమె కోపముతో అడిగినా అతను పడిపోవటం మొదలవగానే పట్టుకోవటానికి వెళ్ళింది. అయోమయంగా చూస్తూ అతను నేను నా కొడుకును చంపాను, నేను ఎందరో కొడుకులను చంపాను అని గొణిగాడు. కానీ ప్రహ్లాదుని నువ్వు చంపలేదు. ఆమె బదులు ఇచ్చింది. అతడిని రక్షించటానికి
నీకు ఆ పాపం చుట్టుకోకుండా ఉండటానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతను పడబోతుండగా, గ్రహాలు నక్షత్రాల దారి గుండా పడిపోతుండగా విస్తృత విశ్వంలో అతను ఒకానొక శకలం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యం పొగమంచు వలె కరిగిపోయింది. దేవతా తలము అదృశ్యమై దాని జ్ఞాపకం మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై శ్రీనారాయణి, జై శ్రీనారాయణి అని జపిస్తున్నాయి. క్రమముగా ఆ కాంతి నుంచి శ్రీ ఋషుల రూపాలు ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దైవలోకాలలో తెలిసిన వారు వారిలో వందలాది మంది ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. ఋషి అనసూయ ఆమె గుసగుసలాడింది. అనసూయ తల ఊపింది. మాతకు తాను శ్రీరాముడు ఆమె ఆత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తప ఫలాన్ని తనకు దారపోయటం జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఋషి అహల్య, ఋషి గార్గి తనకు బాల్యం నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు దైవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారు ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారాన్ని పొందిన దేవాహుతితో పాటు ఆమె 9 మంది ఋషి కుమార్తెలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయి. వారు మొత్తం సౌర కుటుంబాల నంతా సృష్టించి నిలిపి ఉంచగలగటమే కాక వ్యక్తుల పగిలిన హృదయాలను బాగు చెయ్యగలరు. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తరువాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ కృతజ్ఞతలు అర్పించారు. ఆ ఋషులు కనుమరుగు అవగా పార్వతీదేవి రూపం కనపడింది. సీత మళ్ళీ తనను తాను ఆ రాత్రి చీకటిలో రావణుని తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లు గమనించింది. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తానెంతో చూసింది నిజంగా భూమి మీదకు వచ్చిందా? పార్వతీదేవి ప్రణమిల్లి నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది. పార్వతీదేవికి ప్రణమిల్లి నేను ఎక్కడ ఉన్నాను అని అడిగింది. నువ్వు మళ్ళీ భౌతిక రూపములో రావణుడి తోటలో ఉన్నావు. ఏం జరిగింది? ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతరం నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదలవలసి వచ్చినప్పుడు అతను తెలుసుకోవలసిన చర్యల గురించి హెచ్చరించావు. మీ మాటలు వినటానికి బదులు అతని కోపం, అతిశయం, మోహం వందింతలు పెరిగాయి. ఋషుల ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవానికి అతను కలిగించిన నష్టం పోడ్చటానికి ఎంతో కాలం పడుతుంది. కానీ ఈ జన్మ నుంచి అతను విముక్తి చెందే సమయం దగ్గర పడుతుంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణు నుంచి భూమికి విముక్తి ప్రసాదిస్తాడు. శ్రీరాముడు అతను సురక్షితమైన మాత నెమ్మదిగా సురక్షితమేనా? శ్రీరాముడు అతను సురక్షితమేనా? మాత నెమ్మదిగా ఉంది. పార్వతీదేవి తల ఊపి నవ్వింది. అతను సైన్యాన్ని కూడా పెట్టుకుని త్వరలోనే వస్తాడు. నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధం తెగిపోయిందమ్మా. నువ్వు దానిని పునరుద్ధరించగలవా? దానివలన నేను జీవించే ఉన్నానని ఆయనకు తెలుస్తుంది. సీత పార్వతీదేవిని అర్థించింది. ఆ బంధం నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా తట్టుకుంటాను. పార్వతీదేవి మహాదేవుడు హనుమంతుని రూపములోకి తన శక్తిని పంపాడు. అతను శ్రీరామునికి తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతను పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికీ అది చేశావు. నీ శరీరములోని అణువణువు అతని పేరుని గానం చెయ్యటం నీకు వినపడటం లేదా? అది నాకు కూడా కనిపిస్తుంది. కానీ ఒక్క విషయం నిన్ను హెచ్చరించాలి.
శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడ నుంచి నువ్వు ఏమీ తినవద్దు, త్రాగవద్దు. రావణుడు నీకు అందించే ఆహారాన్ని, నీటిని అంతటినీ కలుషితం చేశాడు. దాని వలన నిన్ను తన మాయా లోకాల్లో వశపరుచుకోవచ్చు. నీవు ఇక్కడికి రాగానే తాగిన నీటి వల్ల అతని మనస్సులో చేసే గారడిని రుచి చూశావు. అతని మాయ తీవ్రతను తెలుసుకోవటం నీకు అవసరం. ఆ అనుభవం ద్వారా నువ్వు అతని వశం చేసుకున్న ఎంతోమంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కలిగించావు. అందుకే విశ్వంలోని ప్రతి వైపు నుంచి శ్రీ ఋషులు వచ్చి నీ ముందుకొచ్చున్నారు. నువ్వు ఇక్కడకు వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు సాధించిన దానికి మెచ్చుకోవటానికి, నీకు శక్తిని ఇవ్వటానికి నువ్వు భవిష్యత్తును కూడా చూశావు. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే ఇక్కడ అతని ఆలోచనలు అనేక రెట్లుగా పెంపొందుతాయి. కానీ అది రాముని పని. ఆయన బయట నుంచి పని చేస్తే నువ్వు లోపల నుంచి చేస్తావు అని పార్వతీదేవి కొనసాగిస్తూ, ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండు, కానీ ధ్యానంలో బాహ్య ప్రపంచ చైతన్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఆహారం కానీ నీరు కానీ లేకపోయినా అమరత్వపు పానీయాన్ని అమృతంతో జీవిస్తావు. ఇక్కడ ఉన్నంత కాలము నిద్రను విడిచిపెట్టు. దాంతో నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. రావణుడు చాలా తెలివైన వాడు, ఎన్నో మాయా శక్తులు కలవాడు. నువ్వు ఇప్పటికే వాటిల్లో కొన్ని చూశావు. అతను నీలాగా జరుగుతున్న దానికి గల కారణాన్ని జ్ఞాపకం చేసుకోడు సరికదా. నీ పట్ల, నారాయణుని పట్ల తను భూమి మీదకు పడటాన్ని అనుమతించటం వల్ల ఎంతో కోపాన్ని కలిగి ఉన్నాడు. అతని క్రోధం, మోహం అదుపు లేకుండా ఉన్నాయి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు. భూమి మీద అనేక వేల సంవత్సరాల తరువాత అది అతనికి రెండవ జన్మ. మొదటిసారి రాక్షస రాజైన హిరణ్యకశిపుడుగా జన్మించాడు. నారాయణుని పట్ల అతని కోపం ఎంతటి తీవ్రమైనదంటే అతని భూమి మీద నారాయణునికి పూజ లేకుండా చెయ్యాలనుకున్నాడు. అతనిని జాగృతీకరించటానికి ప్రహ్లాదుడనే గొప్ప భక్తుడు అతని కుమారునిగా జన్మించాడు. కానీ అతని వల్ల కాలేదు. ప్రపంచాన్ని అతని భయోత్పాతాల నుంచి పంపించటానికి నారాయణుడు నరసింహుని రూపంలో రావలసి వచ్చింది. ఇప్పుడు ఈ రావణుని జన్మ తరువాత శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందటానికి అతనికి మరో జన్మ అవసరం. అయితే సూక్ష్మ కారణ లోకాలలోకి తిరిగి రావటం అప్పుడే కుదరదు. అతని అహపు ఛాయ తొలగే వరకు అది సాధ్యము కాదు. అతని ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగాల మొగ్గలు కూడా ఎంతో నష్టం కలిగించగలవో మనం చూసాం. మాత, ఇదంతా లోనికి తీసుకో. లోకపు జ్ఞాపకాలు దూరమయ్యాయి తప్ప ముగిసిపోలేదు. ఆమె తన వాస్తవ ప్రకృతిని శ్రీరాముని జ్ఞాపకం చేసుకుని వారెందుకు జన్మ తీసుకున్నారో గుర్తు చేసుకుంది. రావణుని కోసం మాత్రమే కాదు, కాలచక్రాలు తిరగటంలో తోడ్పడటానికి, భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనల్లోని నూతన ధోరణులను ఏర్పరచటానికి, మానవ నాగరికతను ఆంక్షించే పద్ధతిని ఏర్పరచటంలో వారి సామర్థ్యాన్ని రావణుడు నిరోధిస్తున్నాడు. ఒకానొక మానవ తండ్రికి రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షస తలంగా మార్చాలని కోరుకుంటూ అతని వశపరుచుకొని మానవాళిని భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించటానికి ఒప్పుకుంది. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దానిని జరిపిస్తాడు. ఇక నేను సెలవు తీసుకుంటాను చెప్పింది పార్వతీదేవి. విరామ సమయం వచ్చింది. నేను ఎంతో దూరములో లేను. నువ్వు తెలుసుకోగలిగిన రూపంలో అప్పుడప్పుడు వస్తాను. మాత తన కృతజ్ఞతను వ్యక్తపరచబోయింది. కానీ పార్వతీదేవిని ఆమెను ఆపి, నువ్వు నా బాధను పంచుకున్నావు.
కనుక నేను నీ కష్టంలో నీతో ఉంటాను. పార్వతీదేవి కుమారుడు గణేశుడు తల తెగ కొట్టబడినప్పుడు తాను వెళ్ళిన సంగతి మాత జ్ఞాపకం చేసుకుంది. పార్వతీదేవి కోపంతో దుఃఖంతో భూమిలోకి దిగబడినప్పుడు ఆమె పార్వతీని పట్టుకుంది. సూక్ష్మలోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె కుమారుని ఆత్మను అన్వేషిస్తూ వెళ్ళింది. దానివలన అతను తన శారీరక కోపంలోకి తిరిగి రాగలడు. ఆమె చిన్ని గణేశుడిని ప్రేమించింది. పార్వతీదేవి బాధను తనదిగా భావించింది. తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక గాఢ బంధం ఏర్పడిందని గుర్తు చేసుకుంది. మాత నవ్వి తల ఊపింది. అప్పుడు పార్వతీదేవి చిన్న తెల్ల పక్షిగా మారి సీత కూర్చున్న అశోక వృక్షపు చిటారు కొమ్మన వాలింది. ఆ పక్షిని చూస్తూ మాత నీ సాన్నిధ్యం వల్ల ఈ వృక్షం ఆశీర్వదించబడింది అనుకుంది. ఆ పక్షిని చూస్తూ అంతవరకు నిద్రపోయిన కాపలా వాళ్ళు అప్పుడే కదలటం మొదలుపెట్టారు. తాను వచ్చి ఎంత సమయం అయిందో మాతాకు తెలియదు. తాను ఆ చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కళ్ళు తెరిచింది. అది చూసి ఆమెకు ఆహారం నీరు అందించిన కాపలా శ్రీ సీత, నువ్వు తిరిగి ఈ లోకంలోకి వచ్చావా? నువ్వు ఆ నిర్ఘాంతత నుంచి ఎన్నటికీ కోలుకోలేవేమో అనుకున్నాము అని. నేనిక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను? మాత అడిగింది. అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలో లేదా స్పృహలేని స్థితిలోనూ ఉన్నావు. రావణుడు నిన్ను చూడటం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయటం వల్ల నువ్వు గాఢ నిర్ఘాంతతకు లోనయ్యావని చెప్పాడు. నేను ప్రతిరోజు నీ కోసం ఆహారాన్ని నీటిని తెస్తున్నాను, కానీ నువ్వు ఏదీ ముట్టుకోలేదు. ఆహారం లేక నువ్వు మరణిస్తావేమోనని నేను భయపడ్డాను. నేను మాత్రమే నిన్ను చేరగలననిపిస్తుంది. నీ చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉండి మిగిలిన వారెవ్వరినీ నిన్ను చేరకుండా నిరోధిస్తుంది. నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది. నేను నీ కోసం కొన్ని పండ్లు నీరు తెస్తాను అంది. మాత తల పంకిస్తూ, నాకు ఆహారముతో పని లేదు. నీ దయకు నా కృతజ్ఞతలు. నీ పేరేమిటి అని అడిగింది. త్రిజట, ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను. సీత, నేను నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాను. రావణుని సహనాన్ని పరీక్షించకు. అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావలసింది చెయ్యటం ఉత్తమమని లంక అంతటికీ తెలుసు. మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం లేదు. ఆమె తాను అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాన్ని అస్పష్టంగా జ్ఞాపకం చేసుకుంది. కొంచెం సేపటి తరువాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చెయ్యసాగాడు. నువ్వు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్ఘాంతత నుంచి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఇప్పటికే నువ్వు ఆహారం తీసుకోలేదని విన్నాను. ఆకలితో మాడి చద్దామని అనుకుంటున్నావా సీత? నువ్వు మరణమే కోరుకుంటే దానిని వెంటనే అందిస్తాను అంటూ ఖడ్గం లేపాడు. మాత తన చూపులు దూరంగా తిప్పుకుంది. ఆమె అతని వైపు చూడకుండానే శాంత స్వరముతో బదులిచ్చింది. నాకు మరణించే ఉద్దేశం లేదు రావణ. నేను ఇంతకు ముందే చెప్పినట్లు నేను నీ బందీని కాను. జరుగుతున్నదంతా నీ విముక్తికే. నువ్వు నీ కోపం, అతిశయం, మోహాల నుంచి విడుదల పొందటంలో తోడ్పడటానికే అతను బిగ్గరగా నవ్వాడు. నా విముక్తి ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళతావో లేదో చూడు. మాత ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. రావణుడు మాత వద్దకు వచ్చిన ప్రతి
ప్రతిసారి ఆమెకు పార్వతీదేవి అతని మాయా శక్తుల గురించి చెప్పినది జ్ఞాపకం వచ్చి ఆమె హృదయం తల్లడిల్లేది. ప్రతిరోజు వచ్చి ఆమె భర్త మరణం తొందరలోనే ఉందని చెప్పి ఆమెను బాధించేవాడు. అన్ని రకాల మాయలు ప్రయోగించి చూశాడు. కానీ ఫలితం లేకపోవటం వల్ల అతని ఆవేశం ఉప్పొంగి ఆమెకు భౌతికంగా హాని చెయ్యాలని ప్రయత్నించేవాడు. కానీ సఫలం కాలేదు. ఆమె చుట్టూ ఒక మార్మిక రక్షణా శక్తి ఉండి ఆమె శరీరం మీదకు ఏ ఆయుధాన్ని రానిచ్చేది కాదు. సో ఇంతటితో ఈ సెక్షన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. రేపు ఇది మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. ఓకేనా? ఓకే, మరి ఫైనల్గా క్లోజ్ చేసుకునే ముందు 1 నిమిషం పాటు ధ్యానం చేస్తూ చక్కగా ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనలో ఇముడ్చుకుందాం మాస్టర్స్. ఓకే మరి. ఓకే మాస్టర్స్, చక్కగా ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చొని కళ్ళు 2 మూసుకుని వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకుని కళ్ళు 2 మూసుకుని వేళ్ళలోకి వేళ్ళు పెట్టుకుని మీ 2 కాళ్ళను క్రాస్ చేసుకుని సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ శ్వాసతో అనుసంధానం లోతుల్లోకి అంతరంగంలోకి ప్రయాణిద్దాం. మన కణ కణంలోను అణువులోను ఈ సీతాయిను మొత్తం కూడా సంపూర్ణంగా ఇమిడిపోవాలి. ఆ జ్ఞానం ద్వారా మనలో ఎంతో మార్పు రావాలి. ప్రకృతి పట్ల ఓకే మాస్టర్స్, సహజ స్థితికి వస్తే మీ 2 చేతులను విడిపిస్తూ ఈ కంటి మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ చేతుల్ని మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేసుకోండి. థ్యాంక్ యూ.